ఘట్కేసర్ మండలంలోని ఏదులాబాద్ గ్రామం మనకు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానే ఇప్పటి వరకు మనందరికీ తెలుసు. కానీ ముచ్చుకుందా నది ఒడ్డున వెలిసిన ఈ గ్రామం అత్యంత అరుదైన చారిత్రాత్మక మరియు చరిత్ర పూర్వయుగపు ఆనవాళ్లను తనలో దాచుకొని పదిలంగా నేటి తరానికి పరిచయం చేస్తుంది. ఏదులాబాద్ అనగానే ఠక్కున మనందరికీ గుర్తుకొచ్చేది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద గోదాదేవి ఆలయం. కానీ మనం ఈరోజు ఈ గ్రామం దాటి ముచ్చుకుందా నది ఒడ్డునే గల భైరవమూర్తిని దర్శించుకోబోతున్నాం. వీరశైవంలో అష్టభైరవులు అష్టదిక్కులకు అధిపతులుగా ఉంటారు. ఇక్కడ మనం చూడబోయే భైరవమూర్తి దక్షిణ దిక్పాలకుడైన అష్టభైరవులలో మూడవ వాడు అయిన చండభైరవుడు. ఇక్కడ లోకల్గా ఉండే గ్రామస్తులకు మరియు చరిత్రకారులకు తప్ప తెలియని ఈ సైట్ లొకేషన్ గురించి మరియు ఇక్కడ చరిత్రక విషయాల గురించి కానీ నాకు ప్రముఖ చరిత్రకారులు హరగోపాల్ సార్ మరియు రెడ్డి రత్నాకర్ రెడ్డి గారి ద్వారా తెలిసింది. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇదిగోండి ఎదురుగా కనిపించేది భైరవ గుట్ట. మనం ఇప్పుడు ఆ గుట్టకి వెళ్ళాలి. ఎట్ లాస్ట్ అతి కష్టం మీద భైరవ గుట్టకైతే వచ్చేసాం. ముచ్చుకుందా నది పరివాహక ప్రాంతం యొక్క చరిత్ర తెలిపే క్రమంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన చారిత్రాత్మక మరియు చరిత్ర పూర్వయుగపు ఆనవాళ్లు కలిగిన ఈ సైట్ ఇంత దయనీయ స్థితిలో ఉండటం చాలా బాధాకరం. చాలా పురాతనమైన ఇక్కడికి రావడానికి చాలా అత్యంత విలువైన మనకు మన భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి చండ భైరవుడు మనకు ఇక్కడ కనిపిస్తున్నాడు. భైరవులలో అష్టభైరవులలో మూడవ వాడు చండ భైరవుడు. మనకు కింద ఎదురుగా కనిపిస్తున్నది ఆంజనేయ స్వామి వారు ఎదురుగా కనిపిస్తుంది. పైన బండకు కనిపిస్తున్నది కాలభైరవుడు. ఇది ఆంజనేయ స్వామి వారి విగ్రహము. కళ్యాణి చాళుక్యుల కాలం నాటి ఆంజనేయ స్వామి విగ్రహం. ఇది రాష్ట్రకూటుల కాలం నాటి భైరవ స్వామి చండ భైరవ స్వామి విగ్రహం. శత్రు వినాశకుడిగా 9 తలలతో 18 చేతులతో ఇక్కడ మనకు భైరవమూర్తి కనిపిస్తున్నాడు. ఏదులాబాద్ మనకు ఒక చారిత్రక నగరం కూడా. మనకు ఇప్పటి వరకు ఏదులాబాద్ అంటే ఆధ్యాత్మిక నగరంగా మనకు పరిచయము. కాకపోతే ఇది ఒక చారిత్రాత్మక నగరం. ఇక్కడ మనకు హస్తాల వీరభద్రు కాలభైరవుడు కనిపిస్తున్నాడు. ఆ పక్కనే ఒక శాసనం ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు మరియు అక్కడ కూడా ఒక శాసనం ఉంది. అక్కడైతే అచ్చ తెలుగులో ఉంది, ఇక్కడ మనకి సంస్కృతిలో కనిపిస్తుంది. చాలా అద్భుతమైన దేవాలయం. ఇక్కడ మనకు గుట్ట కింద ఎడమ భాగంలో ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్న పెట్రోక్ లైవ్ కూడా ఉంది. అది కూడా మీకు చూపిస్తాను, పదండి. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు. ఇక్కడేమో ఆవుల మంద, అందులోనే ఒక ఆవేమో పాలు ఇస్తున్నట్టు పుట్టపైన ఉండి పాలు ఇస్తున్నట్టు కనిపిస్తుంది. పైన ఇక్కడ మన శిలాశాసనం కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా బాగా ఉంది. అది పర్ఫెక్ట్గా అది మన సీనియర్స్కి ఒకసారి పోస్ట్ చేయాలి ఏంటి సంగతి అనేది. ఇక్కడ ఉంది కదా, కనిపిస్తుంది కదా మీకు స్పష్టంగా. శ్రీ అని ఉండొచ్చు, దానిపైన కూడా ఎలా ఉంది కదా, అలా ఉంది. అది పూర్తిగా ఇదైతే పురాతన తెలుగు లిపి. ఈ శాసనం కళ్యాణి చాళుక్యుల కాలం నాటిదిగా హరగోపాల్ సార్ చెప్పారు. ఇక్కడి వరకు కూడా రాసింది, చాలా స్పష్టంగానే ఉంది. ఇదైతే చదవచ్చు కొంచెం కష్టపడితే. శాసన పాఠం అయితే ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ఇక్కడ నుంచి అక్కడి వరకు ఉంది. ఇప్పుడు తెలియట్లేదు కానీ మన ఆంజనేయ స్వామి వారి తల పై వరకు ఆ చివరి వరకు ఉంది. ఇది సూర్యచంద్రులు ఉన్నారు ఇక్కడ, సూర్యచంద్రులు. ఇక్కడేమో ఆవుల మంద ఆవు పాలిస్తున్నట్టు ఇక్కడ పాలిస్తున్నట్టు ఇక్కడ ఉంది. చండ భైరవుడు హిందూ ధర్మంలోని వీరశైవంలోను వజ్రయాన బౌద్ధంలోనూ పూజనీయుడిగా ఉన్నారు. ఇక్కడ
త్రినేత్రుడై 9 ముఖములు 18 చేతులతో శత్రు సంహార భైరవుడి వలె దర్శనమిస్తున్నారు. సుమారు 6 నుండి 7 అడుగుల ఎత్తు కలిగిన ఈ చండభైరవుడి విగ్రహ శైలి వంటిది మన దేశంలో మరెక్కడా లేదు. రాష్ట్రకూటుల కాలం నాటిదిగా చెప్పబడుతున్న ఈ అరుదైన భైరవుడి శిల్పం పక్కనే శ్రీ చండభైరవాయ నమః అని తెలుగులోనూ సంస్కృతంలోనూ ఏకవాక్య శాసనం చెక్కబడి ఉంది. ఇలాంటి అరుదైన చండభైరవుడు నెలవై ఉన్న గుట్ట కాబట్టే దీనిని భైరవ గుట్టగా స్థానికులు పిలుస్తారు. ఇదే గుట్టకి పాదభాగంలో నవీన శిలాయుగానికి చెందిన 66 ఏకరూప పెట్రోగ్లైఫ్స్ చెక్కబడి ఉన్నాయి. ఇంతటి విశేషమైన పెట్రోగ్లైఫ్స్ కూడా మన దేశంలో మరెక్కడా లేకపోవడం విశేషం. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మరియు 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.